హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం చిత్రలహరి. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ తుది దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా చిత్ర హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పింది. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను రెడీ చేసే పనిలో ఉన్నారట చిత్ర బృందం. ఇక ఈ టీజర్ ఎంతో రొమాంటిక్ గా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నట్లుగా సమాచారం. హోలీ కానుకగా ఈ టీజర్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అనేసి అంటున్నారు. అయితే త్వరలోనే ఈ టీజర్ విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన రానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేతా ఫేత్రాజ్ మరో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక చిత్రలహరి సినిమా కోసం ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ తన మేకవర్ ను పూర్తిగా మార్చుకున్నారు. సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ నటన కూడా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నట్లుగా సమాచారం. ఇక ప్రముఖ నటుడు సునీల్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కానీ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తూ ఉండగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదల కానుంది. మొత్తానికి చిత్రలహరి టీజర్ రొమాంటిక్ అండ్ ఎంటర్టైనర్ గా ఉండనుంది అనేసి సమాచారం. ఇక ఈ టీజర్ తోనే చిత్రం ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని చిత్ర బృందం తెలియజేసే విధంగా ఈ టీజర్ ను కట్ చేస్తున్నారట. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.